Hi guys, let's welcome to Nagcharan Yadav Vlogs. So welcome back to my channel. ఫస్ట్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇట్స్ మై బర్త్డే అనమాట. సో ఫస్ట్ అయితే కూర కోసం ఈరోజు అని చెప్పి మార్కెట్కి అయితే వెళ్ళాను, షాప్కి. సో ఈరోజు మొత్తం వ్లాగ్ అయితే తీసి పెడుతున్నాను. సో నచ్చుతుంది మీకు ఖచ్చితంగా. లాస్ట్లో అయితే నా కేక్ కటింగ్ కూడా ఉంది విత్ ఫ్యామిలీ. సో అది మొత్తం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే అందరికీ ఏం లేదు, మీకు మీ బర్త్డే ఏమన్నా మంత్లో ఏమన్నా వచ్చి ఉంటే కామెంట్ చేయండి. మీరు ఎవరైనా బాగా సెలబ్రేట్ చేసుకుంటే అలా సెలబ్రేట్ చేసుకున్నారు కదా మీ ముందు కామెంట్ చేయండి. అద్దం ముందు పిచ్చి దానిలో రెడీ అవుతుంది. పని పాట లేకుండా తిరగడం ఎవరు అంటే నేనే. ఏంటి అమ్మమ్మ అయితే చాలా పెద్ద ఆర్డర్ వేసింది అనమాట. సందులో ఉన్న డస్ట్బిన్ అయితే తీసుకురమ్మని స్పీడ్గా అయితే వెళ్ళి తెచ్చి స్నానం ఫ్రెష్ అవ్వాలన్నమాట. సో ఇదే అనమాట నా బర్త్డే కాస్ట్యూమ్. అంతేం లేకపోయినా పర్లేదు. షర్టు, ప్యాంటు, చేతిలో ఫోను, చేతికి వాచ్, ఆ రింగ్. సుబ్బలే ఉన్నాను కదా సేమ్. సో టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. దర్శనం చేసుకొని దండం పెట్టుకొని బర్త్డే కాబట్టి గుడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే క్లిప్ తీసాను. అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఎందుకులే దర్శనం చేసుకొని వద్దామని చెప్పి. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉండాలి బ్రో అని గట్టిగా మొక్కుకోవాలి అనుకొని వెళ్ళాను, మొక్కుకున్నాను అనమాట. పొద్దున్నే మా వాళ్ళు నాకైతే చపాతీ పెట్టారు విత్ పొటాటో కర్రీ. వెళ్ళి కష్టపడి తెచ్చాను కదా. సో అలాగే ఆనందపడుతూ ఉన్నాను. కాసేపటి తర్వాత ఒకేసారి పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిందన్నమాట. చాలా వరకు అయితే ఆగలేదు. నేనైనా స్కూల్కి వెళ్ళి వర్షం తగ్గిందని కొంచెం వెళ్ళి వచ్చినా సరే వర్షం అయితే ఆగలేదు. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. వెళ్ళిన వాడిని రిటర్న్ అయితే 12కి వచ్చాను అనమాట వర్షం కారణంగా. అలాగే మా వాళ్ళు సేమియా చేశారు. దాన్ని అయితే తింటూ ఆస్వాదించేటప్పటికి నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా ఎలాగొకరు అది మా డాడీ చేసిన బిర్యానీ అయితే తిన్నాను అనమాట. బట్టలు మొత్తం తడిచిపోయింది. బయట చాలా పెద్ద వర్షం పడింది అనమాట. స్కూల్ వెళ్ళి తడిచిపోయి బట్టలు తడిచిపోయింది మొత్తం. బర్త్డే బట్ నాట్. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం బ్లాగ్ అయితే ఇంకా ఉంది, ఫుల్ బ్లాగ్ అయితే చూడండి. మరి మధ్యలో మా ఇంటికి వెళ్దామని మా అమ్మ నేనైతే మా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చేయడమే. సో ఈ గిఫ్ట్ అయితే మాకు కింద ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట. నాకైతే చాలా నచ్చిందనమాట. అంటే నాకు యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి, వాయిస్ చేయడానికి మైక్ అయితే లేదు కదా. సో మైక్ అయితే ఇచ్చారనమాట. దాన్ని అయితే ఓపెన్ చేసి చూస్తున్నా. అంటే మైక్ అని నీకు ఎలా తెలుసు అంటే ఈ వీడియో నేను ఓపెన్ చేసిన తర్వాత కదా ఎడిట్ చేస్తాను. సో అందుకని తెలిసింది. అలా ఓపెన్ చేసేసి మొత్తం చూస్తే మైక్ అయితే ఉంది. నేను చాలా సర్ప్రైజ్ అయ్యి నచ్చిందనమాట నాకు. బాగుంది కదా. యాపిల్ కీప్స్ డాక్టర్ ఏవే అన్నారు కదా, మీరు కూడా తినండి, డాక్టర్కి దూరంగా ఉండండి. మళ్ళీ మా ఇంటికాడ నుంచి అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఈ బొడ్డది చూడండి ఎలా చూస్తుందో నన్ను. ఎవరితో మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నావా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. 1,000 years later. ఫైనలీ కేక్ కటింగ్కి టైం అయితే అవుతుంది. ఒక పెద్ద మనిషి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఆ పెద్ద మనిషి అయితే చాలా లేట్గా వచ్చింది. స్ప్రే అట్టుకొని వచ్చింది వాళ్ళ షాప్ నుంచి ఒక పెద్ద మనిషి.
రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా రే. లైట్ ప్రాబ్లం వల్ల వీడియో అయితే సరిగ్గా రాలేదు, సో ఏమనుకోకండి. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో చెల్లి అయితే గిఫ్ట్ ఇచ్చిందనమాట, చాక్లెట్స్ అండ్ పెన్. నాకు చాలా నచ్చింది. సో ఈ పెన్ అయితే నేను ఖచ్చితంగా ఎగ్జామ్స్కి వాడతాను అని అనుకుంటున్నాను అనమాట. ఆ చాక్లెట్స్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. మీకు ఒక విచిత్రాన్ని చూపిస్తా. ఏం పండు కోతి లెక్కనున్నావురా? దిస్ చాక్లెట్స్ వాజ్ ప్రెజెంటెడ్ బై శ్రావణి యాదవ్, అంటే మా అక్క అనమాట. మా అమ్మమ్మ కామెడీ చూడండి వెనకాల నుంచి. ఇక్కడ నొక్కితే ఫోటో వస్తుంది. ఏంద్రా పట్టుకోనా కింద వీడు పెడుతుంది. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. అదే అనకరిపోటి వీడేది వీడే తిని ఇవే తగ్గించుకుంటే మంచిది. నామనరా తాగాల నేను కూడా తెస్తాను ముగ్గురికి. మామూలుగా ఫన్ అయితే చేసుకోలేదన్నమాట. మేము చాలా కామెడీగా ఫన్ అయితే చేసుకున్నాం ఇంట్లో. కూడా తెస్తాను అందుకే నామని. అది 3 దిస్ వాచ్ ఈస్ గిఫ్టెడ్ బై అవర్ హౌస్ ఓనర్ అనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. నేనైతే ఇది సెకండ్ డే స్కూల్కి కూడా పెట్టుకొని తీసుకెళ్ళాను. సూపర్ ఉందన్నమాట వాచ్. సో ఫస్ట్ టైం తెలుసా నాకు ఇలాంటి పెద్ద గిఫ్ట్ రావడం. సో అది ఒకటి, మైక్ ఒకటి, ఇలాంటివన్నీ. సో అందుకే ఐఎమ్ సో ఎగ్జాస్టివ్ అనమాట. అందుకే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. సో ఈ వాచ్ అయితే ఎలా పనిచేస్తుంది అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే. సో నా బర్త్డే వ్లాగ్ అయితే పూర్తయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఒకసారి. సో అంతే గాయస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. గేమ్ ఆడుకుంటూనే నైట్ కలుసుకుందాం. బాయ్ 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 బాయ్.